హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎన్ రమ్య యూట్యూబ్ ఛానల్. నేను కచ్చి టమాటాల కర్రీ చేస్తున్నా పచ్చి కొబ్బరితో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా బాగుంటుంది. చేసే ప్రాసెస్ అయితే చూపిస్తా. ఇప్పుడైతే మనం కొబ్బరి రుబ్బుకుందాము. గిన్నె ఆల్రెడీ నేను రసానికి మసాలా పట్టిన గిన్నెని, అందులోనే కొబ్బరి రుబ్బుకుందాము. కొబ్బరి ఇట్లా పేస్ట్ రుబ్బుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 పావులు వేసుకున్నా. ఒక 5 లవంగాలు, 2 ఇలాచీలు, చెక్క, జీలకర్ర. నేను ఆయిల్ వేసుకొని క్లిప్ కట్ అయింది, సారీ. ఆయిల్ వేసుకొని ఆనియన్స్, 2 ఇలాచీలు, 5 లవంగాలు, జీలకర్ర, చెక్క వేసుకొని ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కళ్యామాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. మంచి కలర్ రావాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, పసుపు, ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్ ఇది. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని మంచిగా మగ్గాలి. ఈ పచ్చి టమాటాలు ఇట్లా పెద్ద సైజులనే కట్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. ఈ కర్రీ బగారా రైస్లో కూడా ఎక్సలెంట్ కర్రీ ఇది. ఇప్పుడు ఇది కొద్దిగా వేగంగానే పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే పచ్చి కొబ్బరి కూడా ఆయిల్లో మంచిగా వేగాలి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా ఎక్సలెంట్ కర్రీ. ఇప్పుడు కొబ్బరి కూడా ఆయిల్లో మంచిగా మగ్గాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే బగారా రైస్లోకి అయితే తక్కువ పడుతుంది. ప్లెయిన్ వైట్ రైస్లోకి అయితే కర్రీకి సరిపడంత వేసుకోండి. ఇప్పుడు మగ్గనిద్దాం, చూద్దాము. కొద్దిగా అడగంటినట్టు అవుతుంది.
కొద్దిగా ముక్క కూడా ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. రెండు స్పూన్లు వేసుకున్న కారం, వాటర్ వేసుకుందాం. ముక్కలు ఇట్లా మునిగేంత వరకు అయితే సరిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్, లాస్ట్కు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. కర్రీ కంప్లీట్గా అయిపోయింది. కంప్లీట్గా కర్రీ అయిపోయింది. ఇట్లా ఉండాలి. ఈ కంటెస్టెంట్లో ఉంటే చాలా బాగుంటుంది కర్రీ. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. కచ్చి టమాటోల కర్రీ, బగారా రైస్, ప్లెయిన్ రైస్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.